టీవీ యూట్యూబ్ ఛానల్కి మీకు అందరికీ స్వాగతం. గణాంతం సంకీర్తన స్పర్ధ 1 అనే పేరుతో మన ఛానల్లో ఒక పాటల పోటీని మనం నిర్వహించాము. అన్నమాచార్య కీర్తనలు, రామదాస్ కీర్తనలు, పురంధరదాస్ కీర్తనలకు సంబంధించి ఈ కాంపిటీషన్ అనేది జరిగింది. జూనియర్స్కి సీనియర్స్కి సపరేట్గా మనం ఈ కాంపిటీషన్ అనేది నిర్వహించాము. వాళ్ళందరికీ సంబంధించి ఫస్ట్ రౌండ్, క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్, ఫైనల్స్ ఇలా అన్ని రౌండ్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు ఫైనల్గా విన్నర్ ఎవరు అనేది నేను అనౌన్స్ చేయబోతున్నాను. మనం ముందుగా అనౌన్స్ చేసిన విధంగా ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ ఉంటుంది అని అనౌన్స్ చేశాము. అదేవిధంగా ఇప్పుడు మనం చేసాము. బట్ కాకపోతే జూనియర్స్లో మాత్రం థర్డ్ విన్నర్ని కూడా మనం సెలెక్ట్ చేసాము. జస్ట్ ఒక హాఫ్ మార్క్ తేడాలోనే ఉన్నారు వారు. ఫస్ట్ నుంచి వాళ్ళ పర్ఫార్మెన్స్ అంతా చూసి జస్ట్ ఒక హాఫ్ మార్కులోనే తేడా ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకు డిస్కరేజ్ చేయకూడదు, చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉండాలి అనే ఒక ఉద్దేశంతో థర్డ్ విన్నర్ అని కూడా అనౌన్స్ చేశాము. వారికి జస్ట్ ట్రోఫీ మాత్రమే ఇవ్వబడుతుంది. ఫస్ట్ ప్రైజ్ ఉన్న వాళ్ళకి యాజ్ మనం ముందు అనౌన్స్ చేసిన విధంగా 2000 అమౌంట్ ట్రోఫీ సర్టిఫికేట్ ఉంటుంది. సెకండ్ ప్రైజ్ విన్నర్కి 1000 రూపీస్ అమౌంట్ ట్రోఫీ సర్టిఫికేట్ అనేది ఉంటుంది. జూనియర్స్లో ఇప్పుడు థర్డ్ ప్రైజ్ అనేది, థర్డ్ విన్నర్ అని ఎవరినైతే సెలెక్ట్ చేసామో వాళ్ళకి ట్రోఫీ అనేది ఉంటుంది, సర్టిఫికేట్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఎవరు ఆ విన్నర్స్ అనేది చూద్దాం. కాబట్టి కాంపిటీషన్ అన్నప్పుడు ఒకరిద్దరు మాత్రమే విన్నర్స్ కావాలి కాబట్టి అలా వీళ్ళని విన్నర్స్ అనేది చేయడం జరిగింది. మిగిలిన వాళ్ళందరూ కూడా ఎంతో టాలెంటెడ్ కాబట్టే ఈ స్థానానికి అనేది, ఫైనల్కి అనేది మీరు చేరుకోగలిగారు. గురువుగారు ఎన్నో సజెషన్స్ చేశారు ప్రతి ఒక్కరికి. మీరందరూ ఆ సజెషన్స్ ఫాలో అవుతారు, మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ సంగీతంని బాగా నేర్చుకుంటారు, అంటే ఆపకుండా కొన్ని సంవత్సరాల పాటు సంగీత సాధన అనేది చేస్తారు, సంగీతంలో మంచి స్థానాన్ని అధిరోహిస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, నమ్ముతున్నాను, ఆశిస్తున్నాను. మన ఛానల్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా జరగబోతున్నాయండి. ఎన్నో కాంపిటీషన్స్ మేము కండక్ట్ చేయబోతున్నాం ముందు కూడా. ఇప్పుడు త్యాగరాజ కీర్తనల కాంపిటీషన్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది. ఇది అయిపోయిన తర్వాత మరి ఇంకొకటి అలా ఎన్నో కార్యక్రమాలు అనేది మేము చేపట్టబోతున్నాము. ప్రతి కార్యక్రమానికి మీ అందరి సహకారం నాకు ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి విన్నర్స్ అయిన ప్రతి ఒక్కరికి నా హార్దిక శుభాకాంక్షలు. త్వరలోనే మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.